సార్ చూస్తుంటే మీరు పక్కా హైదరాబాదీనా? పక్కా హైదరాబాద్ సార్, తెలుగోడినే. ఎవరు హైదరాబాదీ సార్ మ్యాడ్ చూసినప్పుడు ఎవరి క్యారెక్టర్ డిఫరెంట్గా ఉన్నాడు, ట్యూబ్లైట్ పట్టుకుని వస్తాడు. చాలా కొత్తగా అనిపించింది. కొత్తగా మ్యాడే కొత్తగా ఉన్నారు, మనుషులే కొత్తగా ఉంటారు సినిమాలో. ఆ మ్యాడ్గా ఉంటుంది సినిమా మొత్తం. ఎట్లా పట్టుకున్నాడు, ఎలా పిక్ చేశాడు? మీలాంటి పెక్యులర్ క్యారెక్టర్స్ ఇండస్ట్రీలో పెక్యులర్గా ఉంటారు మనుషులు. ఏదైనా ఇతనిలో యాక్టింగ్ ఉంటుందా లేదా అని పిక్ చేయడం కూడా ఒక విషయం ఉంటుంది. అవును సార్. ఎట్లా పిక్ చేసుకున్నాడు ఆయన? అది కళ్యాణ్ యాజ్ అ డైరెక్టర్ అతను గ్రేట్నెస్ సార్. అది మేము టిల్లు స్క్వేర్ కలిసి రాస్తున్నాం. నేను, సిద్ధు, కళ్యాణ్, మల్లిక్ రాస్తున్నప్పుడు అప్పుడే కళ్యాణ్ మ్యాడ్ స్టార్ట్ అయింది అనమాట సినిమా. ఓకే. అయినప్పుడు ఇంకా నెక్స్ట్ ఆ సీనియర్ సీన్ తోటే స్టార్టింగ్ అనమాట. థర్డ్ డేనో ఫోర్త్ డే సీనియర్ రోల్ అనమాట. అది ఉన్నప్పుడు సీన్ చెప్పిండు నాకు వచ్చి, నేను 2-3 ఇట్లా చేస్తే అది ఇదని చెప్పాను. అప్పుడు ఇంకా లేదు మామ నువ్వే చేయాలని వాడు ఫిక్స్ అయిపోయాడు. ఓకే ఓకే. కాదురా రైటింగ్ అప్పుడు ఇప్పుడు నాకు హెయిర్ కట్ లేదు, గడ్డం గీయడం పెంచుకున్నా అంటే అదే కావాలి మామ, నాకు అట్లనే పెట్టేసుకో, నీ దగ్గర ఉన్న బట్టలు వేసేసుకుని వచ్చాయని అతను నాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఫస్ట్ అది. సో అది కళ్యాణ్ గ్రేట్నెస్ సార్. ఇప్పుడు అయ్యే కాస్ట్యూమ్స్ అండి? అంతే సార్, మన మ్యాచింగ్ లేని కాస్ట్యూమ్స్ ఉండాలి అంతే. కరెక్ట్ మీ యూనిక్ స్టైల్. కరెక్ట్ సార్. ఈ ట్యూబ్లైట్ సీన్ ఎవరు సార్? ట్యూబ్లైట్ మీరు చెప్పిన ఐడియానా? లేదు సార్, మొత్తం కళ్యాణ్ బేబీ అది. ట్యూబ్లైట్ సీన్ ఫస్ట్ ఫార్మ్ చేసింది కళ్యాణ్. అందరికి ఆఫీస్లో ఒక హైప్ ఇచ్చి, ఆఫీస్లో కింద ఏడీస్ ఆ సీన్ చెప్పి హూ 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 అని అరుస్తారు అందరు నువ్వు వస్తే అని చెప్పి, అది కళ్యాణే సార్ మొత్తం. ఓకే ఓకే, సూపర్ సార్. సార్ అప్పుడు వరకు మ్యాడ్కి ముందు సినిమాలు కొన్ని చాలా డ్రామాస్, హ్యాపీ డేస్ చూసాం, తర్వాత మనది అనుదీప్ గారి సినిమా జాతిరత్నాలు చూసాం. వాటికంటే కొంచెం డిఫరెంట్ యూనిక్ స్టైల్లో మ్యాడ్ చూడంగానే ఇప్పుడున్న జనరేషన్ కానీ ఇప్పుడున్న పిల్లలు కానీ వన్స్ ఒకసారి చూసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా అనిపిస్తే మళ్ళీ చూస్తూ ఉంటారు. అవును సార్. ఆ సినిమాలో ఉన్న గొప్పతనం, క్యారెక్టర్లు కొత్తగా ఉంటాయి, ప్రతి క్యారెక్టర్ కొత్తగా ఉంటుంది, కొత్తగా వచ్చి ప్లే చేస్తుంటారు. కరెక్ట్. డైరెక్టర్ కూడా ఒక క్యారెక్టర్కి కామెడీ రాయటం వేరు. ఆ సినిమాలో అన్ని క్యారెక్టర్లకు కామెడీ రాశారు. మీరు కామెడీ చేస్తారు, మీ సీనియర్స్ కామెడీ చేస్తారు, హీరోలు కామెడీ చేస్తారు, రఘుబాబు గారు చేస్తాడు, రఘుబాబు గారు పక్కన రచ్చరవి కామెడీ చేస్తుంటారు. ఎన్ని క్యారెక్టర్స్ కామెడీ రాయించడం యాజ్ ఎ రైటర్గా చెప్పండి, కొంచెం టాస్క్ అనిపించదా? మీరు అన్నట్టు ఇంతమందికి కామెడీ రాయడం చాలా కష్టం సార్. అవును. అండ్ జనరల్గా కామెడీ రాయడం చాలా కష్టం. అవును. ఎందుకంటే కామెడీ రాయాలంటే నాకు తెలిసి మీరు చాలా ట్రాజెడీ ఫేస్ చేయాలి. ఆ ట్రాజెడీని కామెడీలాగా ఎలా చూస్తున్నాం అనేది ఇంకో పాయింట్ తర్వాత ఇంత బాధపడినాక ఇంకేముంది దాని మీద నవ్వుకుందామని. సో ఐ థింక్ ఇట్స్ వెరీ హార్డ్ సార్. ఇంకా ఇట్ ఇస్ వెరీ అది కూడా మళ్ళీ మ్యాడ్ 1 తర్వాత మ్యాడ్ 2 రాయడం కళ్యాణ్ అనేది అసలు చాలా గ్రేట్. సరే మ్యాడ్ 1 చాలామంది ఆ టైంలో ఒక ఫేజ్లో వచ్చింది. ఆ సినిమా తర్వాత పెద్ద సినిమాలు ఉన్నాయి రిలీజ్ టైంలో, కొంత థియేటర్లో చూడకపోయినా మాత్రం ఓటీటీలో అయితే బాగా చూశారు. మ్యాడ్ 1 బ్లాక్ బస్టర్, మీరు ఊహించినట్టు. మ్యాడ్ 2 వచ్చేటప్పటికి మార్నింగ్ కొంతమంది బాగుందంటారు, కొన్ని రివ్యూలు బాగాలేదంటారు, వంశీ గారు ఫైర్ అవుతున్నారు, అది పక్కన పెడదాం, అవన్నీ మీకు సంబంధం లేని మ్యాటర్. ఓవరాల్గా మ్యాడ్కి వచ్చినంత రిజల్ట్, రెవెన్యూస్ అయితే మ్యాడ్ 2 బాగున్నాయి. కరెక్ట్. రిజల్ట్ మ్యాడ్ 1 బాగుందా, మ్యాడ్ 2కి రిజల్ట్ బాగుందా? మ్యాడ్ 2 సార్ నాకైతే. ఎందుకంటే మ్యాడ్ 1 డెఫినెట్లీ ఒక స్టార్ట్ సార్. అది ఆ స్టార్ట్ నిలబెట్టుకోవడం అనేది చాలా కష్టం సార్. ఏదన్నా ఒక సీక్వెల్ నేను పర్సనలీ థియేటర్కి వెళ్ళి చూసాం కదా సార్, అసలు పడి నవ్వుతున్నారు సార్ సీక్వెల్కి. అండ్ పార్ట్ 2లో ఇప్పుడు సునీల్ గారిది, మన మురళీధర్ గౌడ్ గారిది కామెడీ ఎపిసోడ్స్, సునీల్ గారిది ఇంకా మన బాయ్స్ ఒకటి ఉంటుంది కూర్చొని వార్నింగ్ ఇచ్చే సీన్ ఒకటి, ఇవన్నీ పేలిపోయినాయి సార్ థియేటర్లో. అండ్ ఇది ఇంకా బిగ్గర్ కమర్షియల్ సినిమా సార్, ఇది ప్యాకేజ్డ్ కమర్షియల్ సినిమా అనమాట ఇది. సో నాకు మ్యాడ్ 2 ఇంకా ఎక్కువ నచ్చింది. కాదు, మ్యాడ్ 1కి అయితే కాలేజీ బ్యాక్ డ్రాప్, కరెక్ట్. మ్యాడ్ 2 వచ్చేటప్పటికి గోవా, వాడి పెళ్లి చెడగొట్టడం, వాడిని పెళ్లికి తీసుకెళ్తాం, ఇది బ్యాక్ డ్రాప్లో, గోవా బ్యాక్ డ్రాప్లో తీసుకెళ్తాం. కాకపోతే మ్యాడ్ 1కి కనెక్ట్ అయిన వాళ్ళు కొంతమంది నిరుత్సాహంగా ఉన్నారు, కొంతమంది, అందరూ చేరు, అందరూ లేదు, చాలామంది థియేటర్లో మనం రివ్యూ రైటర్స్ వేరు, చూసే ఆడియన్స్ వేరు, ఫ్యామిలీ ఆడియన్స్ వేరు, డిఫరెంట్గా ఉంటారు. ప్రతి వాళ్ళకు నాకు నచ్చిన సినిమా మీకు నచ్చాలని లేదు, ప్రాస్పెక్టివ్ వేరుగా ఉంటుంది. కాబట్టి చాలామంది కొంతమందికి మ్యాడ్ 1 బాగుంది, మ్యాడ్ 2 కొంచెం అక్కడక్కడ బాగాలేదు, సెకండ్ హాఫ్ బాగాలేదు అన్నారు. ఆ పాయింట్ మీరు తీసుకున్నప్పుడు ఏమనిపించింది? ఎందుకంటే పార్ట్ 2 ఇలా ఉంది, పార్ట్ 2 కొంచెం యావరేజ్గా ఉంది, పార్ట్ 1 అంతా మెప్పించలేదు. మీరు అన్నట్టే ఒకసారి కాలేజ్ వరల్డ్ కి కనెక్ట్ అయిపోయారు కదా సార్. ఇప్పుడు మళ్ళీ నాకు తెలిసి కాలేజ్ ఆ అంబియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు చాలా. అవును. సో ఐ థింక్ అక్కడ ఏదైనా కొంచెం టైం పట్టిందేమో వెళ్ళడానికి. బట్ నేను అబ్జర్వ్ చేసింది మ్యాడ్ 2 అనే సినిమాని మీరు జస్ట్ క్యారెక్టర్స్ ని గుర్తుపెట్టుకొని ఫ్రెష్గా వీళ్ళు ఏం చేయబోతున్నారు అనే మైండ్ సెట్తో వెళ్తే అసలు 10 times ఎక్కువ ఎంజాయ్ చేస్తారు అలాంటి.